గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ వంకాయ మామిడికాయ కుమ్ము పచ్చి పులుసు. ఓల్డ్ ట్రెడిషనల్ అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే కుమ్ము పచ్చి పులుసు అయితే సూపర్ టేస్టీగా అద్దరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చి పులుసు ఇంత నెయ్యి చొక్క వేసుకొని కలుపుకొని తింటుంటే ఇంకా అసలు ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్ద వంకాయ, ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ, వెల్లుల్లి. సో వీటన్నిటిని మనం గ్యాస్ మీద గ్రిల్ మీద కాల్చుకుంటాము. పచ్చి పులుసు అన్నాం కాబట్టి పొయ్యి ఉంటే బాగుండు. సో పొయ్యి అవైలబిలిటీ లేదు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకుంటున్నాము. సో మీ దగ్గర ఎవరికైనా పొయ్యి ఉంటే పొయ్యిలోనే వీటిని చక్కగా కాల్చుకోండి. రోల్ అవసరం లేదు. ఆయిల్తో పని లేకుండా ఇలా చక్కగా పచ్చి పులుసుని అప్పుడప్పుడు కూరల బదులు చేసుకుని తినండి. ఆ టేస్ట్ అయితే ఇంక మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వంకాయల్ని అన్నిటినీ ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కాల్చుకున్న తర్వాత కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు కూడా కాల్చుకోవాలి. ఇవైతే గుంటూరు మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. సో 5 మిరపకాయలని మాత్రమే నేను గ్రిల్ మీద కాల్చుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని పీల్ అవుట్ చేసేసుకోండి. చక్కగా పీల్ తీసేసిన తర్వాత చేత్తోనే మ్యాష్ చేసుకోవాలి. సో చేత్తో మ్యాష్ చేసుకున్న వాళ్ళు మ్యాషర్తో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చక్కగా ఉల్లిపాయకి కూడా పొట్టు తీసేసి సన్న ముక్కలకు కట్ చేసేసుకున్నాను. సో వెల్లుల్లికి కూడా పొట్టు తీసేసి ఇప్పుడు అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకొని చక్కగా చేత్తోనే మ్యాష్ చేసేసుకోవాలి. మామిడికాయ బదులు చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు. చింతపండు కంటే కూడా మామిడికాయతో చేసుకునేది ఆ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకనే నేను మామిడికాయతో చేస్తున్నాను. మామిడికాయ గుజ్జంతా పిండేసిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. మిరపకాయలను కూడా వేసేసుకొని చక్కగా చేత్తో మ్యాష్ చేసేసుకొని ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఇంత పచ్చి పులుసు నెయ్యి చుక్క వేసుకొని కలిపి తింటే తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా అద్దరిపోతుంది. సో వంకాయ మామిడికాయ కుమ్ము పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఎవరికైనా ఈ పచ్చి పులుసు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇలాంటి పచ్చి పులుసుని తిన్నారా? కామెంట్ చేయండి. సో వంకాయ మామిడికాయ కుమ్ము పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ.